లోటస్ పాండ్లోని జగన్ నివాసం వద్ద ఆ పార్టీ జగన్ సలహాదారు సిసి రెడ్డి ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. చాలా అన్యాయకరమైంది, తర్వాత దురదృష్టకరమైనటువంటిది. ప్రజాస్వామ్యంలో అది చేయకూడదంటే ఇప్పుడు మరి కాంగ్రెస్ అదే చేస్తా ఉంది. అది తప్ప ఇంకా వేరే చేయడానికి వెళ్ళా. కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడటం అంటే మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీకు అందరికీ తెలుసు కాంగ్రెస్ అవినీతి ఎక్కడున్నది. దేశంలో యొక్క మూలలా మరి వేరు లోపలికి పాదుకుని పోయినటువంటి కరప్షన్ ఇది. మరి వాళ్ళు అవినీతి ఎవడు పరుడు కాదు, ప్రూవ్ కానివ్వండి, అప్పుడు అనండి ఆ మాట. ఇప్పుడేను ఊరికిన నిష్కారంగా అవినీతి పోడు అంటే ఇట్లా. కాబట్టి ఈ రకంగా చూస్తే నిజాయితీగా చట్టబద్ధంగా జగన్మోహన్ రెడ్డి చట్టానికి అనుకూలంగా చట్టం యొక్క పద్ధతిలో పరిధిలో ఆయన కోఆపరేట్ చేస్తున్నాడు. అలాంటప్పుడు ప్రజాస్వామికం ప్రకారం ఆయనకు ఎన్నికల్లో సరైనటువంటి అవకాశం ఇవ్వబడాలి. ఆ అవకాశం ఇవ్వకుండా ఆయన ఈ మధ్యలో ఈ రకమైనటువంటి అరెస్టులు ఇవన్నీ చేయడం అనేటటువంటిది చాలా అన్యాయం. మరి అన్యాయం జరిగితే ఏమవుతుంది? ఏం కాదు. ప్రజలు ఉన్నారు, జడ్జీలు, వాళ్ళకి ఏ పక్షపాతం లేదు. ఎవరు మంచివాడు, ఎవరు చెడ్డవాడు, ఎవరు ప్రజానాయకుడు, ఎవరు కాదు, ఎవరు ప్రజలకు మంచి పనులు చేస్తున్నారు, ఎవరు చేయరు అనేటువంటి విషయాలన్నీ తెలుసు ప్రజలకి. ఇప్పుడు నేను వింటున్న వార్తలు మన పల్లెల్లో చాలా చోట్ల గ్రామాలకు కూడా రానివ్వడం లేదు. ఈసారి ప్రచారానికి పోతే గ్రామాలకు మరి అంత సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చిందా? అన్యాయస్తులకు అంత సపోర్ట్ ఉంటుందా? అవినీతి పనులకు అంత సపోర్ట్ ఉంటుందా? ప్రజలు ఏం గుడ్డోళ్ళు వాళ్ళు? ఎవరంటే ఏదంటే మీరు నమ్మడానికి వాళ్ళు ఏ అమాయకులా? కాదు కదా. మరి వాళ్ళు అంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే, అంత ప్రేమతో జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారంటే దాని అర్థం ఒకటే, ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. దాన్ని తీసేయగలిగిన శక్తి వీళ్ళకి ఎవరికి లేదు. ఈ కొత్త చిన్న తతంగాలతో వాళ్ళు ఏమైనా చేయొచ్చేమో కానీ అంతకు మించి వాళ్ళు ఏం చేయలేరు. నా